అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అల్లూరి. ఈరోజు మనం ఎక్కువగా లేడీస్కి వచ్చే ప్రాబ్లంలో గైనిక్ ప్రాబ్లం గురించి మాట్లాడదాం. గైనిక్ ప్రాబ్లమ్స్లో పీసీఓడి అండ్ పీసీఓఎస్ గురించి ఈరోజు మీకు క్లియర్గా చెప్తాను. అసలు పీసీఓడి ప్రాబ్లం దేనివల్ల వస్తుందంటే చాలామంది ఫుడ్ వల్ల అని చెప్తారు. ఒకటి ఫుడ్ వల్ల రీజన్ ఉంది, కానీ రెండోది ఏంటంటే వాళ్ళు ఎక్కువగా వాడే కెమికల్స్ వాడడం వల్ల కూడా వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం వస్తున్నాయి. అలాగే మూడోది స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల. ఈ మూడు కారణాల వల్లే ఎక్కువగా పీసీఓడి అండ్ పీసీఓఎస్ ప్రాబ్లం అన్నది వస్తూ ఉంటుంది. అలాగే తగ్గుతుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది. అంటే ఇలాగా మనం చూసుకుంటే కంప్లీట్గా దాన్ని పూర్తిగా నయం చేసేది బయట అలోపతిలో కానీ వేరే ట్రీట్మెంట్లో అన్నది నాకు తెలిసి ఎక్కడా లేదు. చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు. కానీ పర్మనెంట్గా సొల్యూషన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్లో అవుతే దానికి మళ్ళీ రానివ్వకుండా కంప్లీట్గా తగ్గడానికి అయితే ఉంది ట్రీట్మెంట్. అది నేను చాలామందికి చేశాను కాబట్టి ఇంత గట్టిగా నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను. దాన్ని క్లియర్గా మీకు ఫుల్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎలా ఏంటి అన్నదానికి.